హాయ్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు వీక్లీ ఒకసారి అయినా సరే కాకరకాయని తినాలండి. ఇలాగా కాకరకాయ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి పకోడీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చేదు లేకుండా ఈ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కాకరకాయల మీద చెక్క అంతా తీసేయాలండి. తీసేసి వీటికి ఉప్పు పసుపు అనేది పట్టించుకోవాలి. ఇలా చెక్క తీసేసి ఉప్పు పసుపు అనేది పట్టించడం వల్ల కాకరకాయలకి చేదు తగ్గుతుంది. ఇలా పట్టించి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండిని, కొంచెం బియ్యం పిండి, కారము, కొంచెం వాము, ఉప్పుని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే చెక్కు తీసిన కాకరకాయల్లోని వాటర్ అంతా పిండేసి వీటిని బారుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటిని పిండిలోకి వేసి పిండికి ముక్కలు బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకొని ఇందులోకి పకోడీలా వేసి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.